brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. పాన్ ఇండియా ట్రెండ్లో స్టార్ హీరోల సందడి బాగా తగ్గిపోతుంది. హీరోలు ఒకే ప్రాజెక్ట్ మీద 2-3 ఏళ్ళు వర్క్ చేస్తూ ఉండడంతో కొన్ని క్యాలెండర్ ఇయర్స్లో స్టార్స్ సందడి లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా అలాంటి షార్టేజే కనిపిస్తోంది. ఎక్కువ మంది స్టార్స్ 2026 మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండడంతో ఈ ఏడాది సినీ క్యాలెండర్ వీక్గా కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఇయర్ లిస్ట్లో ఉన్న సినిమాలేంటి, నెక్స్ట్ ఇయర్కు రెడీ అవుతున్న స్టార్స్ ఎవరో తెలుసుకుందాం ఈ స్టోరీలో. 2025 సంక్రాంతి తర్వాత టాలీవుడ్ స్క్రీన్ మీద స్టార్ హీరోల జోరు పెద్దగా కనిపించడం లేదు. కనీసం నెలకు ఒక్క బిగ్ హీరో కూడా బరిలో దిగే ఛాన్స్ కనిపించడం లేదు. అన్ని సినిమాలు లెక్కేసుకున్న 3-4 తప్ప టాప్ హీరోల నుంచి ఎక్కువ సినిమాలు ఈ ఇయర్ రిలీజ్ లిస్ట్ లో కనిపించడం లేదు. ఈ ఏడాది బరిలో దిగుతున్న హీరోల్లో విజయ్ దేవరకొండ, బాలకృష్ణ మాత్రమే పక్కాగా వచ్చే పరిస్థితి ఉంది. చిరంజీవి, విశ్వంభర విషయంలో అఫీషియల్ క్లారిటీ లేదు. పవన్, హరిహర వీరమల్లు పక్కాగా వస్తుందని చెబుతున్నా ఆడియన్స్ లో ఆ నమ్మకం కలగటం లేదు. వార్ 2 పక్కాగా రిలీజ్ అవుతుందన్న గ్యారంటీ ఉన్నా అది హిందీ సినిమాగానే ప్రొజెక్ట్ అవుతుంది. ఈ ఏడాది క్యాలెండర్ వీక్గా ఉన్నా నెక్స్ట్ ఇయర్ మాత్రం వరుసగా స్టార్ హీరోల సందడి ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ డ్రాగన్, రామ్ చరణ్ పెద్ది, ప్రభాస్ ఫౌజీ, చిరు, అనిల్ మూవీతో పాటు ఈ ఏడాది క్యాలెండర్ నుంచి తప్పుకుంటున్న మరికొన్ని సినిమాలు కూడా 2026 డేట్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. వీళ్లతో పాటు ఇతర భాషల నుంచి కూడా పాన్ ఇండియా హీరోలు 2026 క్యాలెండర్ మీద ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఈ ఏడాదిలో మిస్ అయిన స్టార్ పవర్ నెక్స్ట్ ఇయర్లో ఫుల్ఫిల్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఆడియన్స్. విశ్వంభర సినిమా ఫినిష్ కాకముందే మరో మూవీని పట్టాలెక్కించారు మెగాస్టార్ చిరంజీవి. సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కెప్టెన్సీలో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ అభిమానులను ఖుషి చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబో అన్నప్పుడే సినిమా మీద అంచనాలు పీక్స్ కి చేరాయి. ముఖ్యంగా అనిల్ ఫామ్ చూసి మెగా ఫ్యాన్స్ ముందే సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేశారు. వెంకటేష్ తో 100 కోట్ల సినిమా చేసిన అనిల్ చిరుతో అంతకు మించి సక్సెస్ ని కొట్టడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఫ్యాన్స్ జోష్ ని మరింత పెంచేలా చిరు సినిమా గురించి హింట్స్ ఇచ్చారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ ని చూడబోతున్నారని, చాలా ఏళ్లుగా మిస్ అవుతున్న చిరు కామెడీ టైమింగ్ ని ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయబోతున్నారని చెప్పారు. ఈ అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ జోష్ డబల్ అయింది. ఇప్పుడు అంతకు మించి సెలబ్రేషన్స్ కి క్లూ ఇచ్చింది అనిల్ టీమ్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విక్టరీ వేడుకలో అభిమానులకి ఒక ప్రామిస్ చేశారు హీరో వెంకటేష్. మళ్లీ సంక్రాంతికి వస్తాం, కాకపోతే 2027లో అంటూ మాటిచ్చారు. అయితే ఆ మాటని ఇంకా ముందుగానే నిలబెట్టుకోబోతున్నారు విక్టరీ హీరో. చిరు హీరోగా అనిల్ తెరకెక్కిస్తున్న సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేయబోతున్నారు. వెంకటేష్, అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం 2025 సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ సక్సెస్ ని రిపీట్ చేసేందుకు నెక్స్ట్ సంక్రాంతికి కూడా వెంకీని తోడు తీసుకొని వస్తున్నారు అనిల్. మెగా మూవీలో వెంకీ నటిస్తున్నారన్న న్యూస్ బయటకు రావడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జక్కన్నతో సినిమా అంటే ఏ హీరో అయినా కనీసం 2 ఏళ్లు లాక్ అవ్వాల్సిందే. ఫ్యామిలీ, వెకేషన్స్ లాంటివి వదులుకొని 24/7 సెట్స్లో గడపాల్సిందే. కానీ ఈ రూల్కు మాత్రం మహేష్ బాబు ఎక్సెప్షనల్ అని చెప్పాలి. రాజమౌళి సినిమా సెట్స్ మీద ఉన్న మహేష్ బాబు తన వెకేషన్స్కు బ్రేక్ ఇవ్వడం లేదు. మరి ట్రిప్స్ స్కెడ్యూల్ను ఎఫెక్ట్ చేస్తున్నాయా, ఈ స్టోరీలో తెలుసుకుందాం. SSMB 29 షూట్ కు ముందే మహేష్ పాస్పోర్ట్ లాగేసుకున్నా అని ఫన్నీగా ఓ పోస్ట్ పెట్టారు రాజమౌళి. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ 2 స్కెడ్యూల్స్ పూర్తి చేసి స్పీడ్ చూపించారు. కానీ సడన్ గా ఫ్యామిలీతో కలిసి మహేష్ ఫారిన్ ట్రిప్ కు ఫ్లైట్ ఎక్కేయటంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. మహేష్ ఇలా ఫ్యామిలీ వెకేషన్స్ కు బ్రేక్ తీసుకుంటే సినిమా ఎప్పటికీ పూర్తి కావాలని టెన్షన్ పడ్డారు. మహేష్ షూటింగ్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండానే ఈ వెకేషన్ ట్రిప్ ను ప్లాన్ చేశారట. ఒడిశా స్కెడ్యూల్ తర్వాత ప్రీ ప్రొడక్షన్ కోసం రాజమౌళి తీసుకున్న బ్రేక్ టైంలోనే మహేష్ తన వెకేషన్ ను కంప్లీట్ చేశారు. జస్ట్ 10 రోజుల్లోనే ట్రిప్ ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చేశారు. వెంటనే షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు ప్రిపేర్ అవుతున్నారు. మహేష్ తిరిగి వచ్చిన వీడియో వైరల్ కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే మహేష్ సినిమా రిలీజ్ అయి 15 నెలలు దాటిపోయింది. రెగ్యులర్ గా ఫ్యామిలీ వెకేషన్స్ కు వెళ్తూ రాజమౌళి సినిమా కంప్లీట్ చేయాలంటే మరో 2 ఏళ్లు టైం పడుతుంది. అందుకే బ్రేక్ లేకుండానే షూటింగ్ చేస్తే కనీసం 1.5 ఏళ్లలో మళ్లీ మహేష్ ను తెర మీద చూడవచ్చని ఫీల్ అవుతున్నారు అభిమానులు.
ప్రెసెంట్ నేషనల్ లెవెల్లో మోస్ట్ క్రేజియస్ట్ డైరెక్టర్స్లో ప్రశాంత్ నీల్ కూడా ఒకరు. కేజీఎఫ్ హిట్తో యష్ను పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టిన ప్రశాంత్ నీల్కు ఇప్పుడు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అదర్ స్టేట్స్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా హోమ్ గ్రౌండ్లో మాత్రం చిక్కులు తప్పడం లేదు. ఏంటా ఇబ్బందులు అనుకుంటున్నారా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. కేజీఎఫ్ 2 తరువాత సలార్తో మరో బిగ్ హిట్ నందుకున్న ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 22 నుంచి తారక్ కూడా సెట్లో అడుగుపెట్టబోతూ ఉండడంతో ఇప్పట్లో ప్రశాంత్ నీల్ ఫ్రీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నీల్ ఇంత బిజీగా ఉంటే కన్నడ సీమ నుంచి కొత్త డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా కేజీఎఫ్ 2 రిలీజ్ అయి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో వింత పరిస్థితి కనిపించింది. ప్రెజెంట్ యష్ టాక్సిక్ సినిమాలు నటిస్తుంటే ఆ సినిమాని పట్టించుకోకుండా కేజీఎఫ్ 3 అప్డేట్ కావాలంటూ డిమాండ్ చేశారు రాకీభాయ్ ఫ్యాన్స్. కేజీఎఫ్ 3 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చేస్తున్న డిమాండ్స్ ప్రశాంత్ నీల్ మీద కూడా ప్రెషర్ పెంచేస్తున్నాయి. వరుసగా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఉండడంతో మళ్లీ కన్నడ సీమకు తిరిగొచ్చేది ఎప్పుడు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు సినిమా స్టార్ట్ చేయకపోయినా ఎప్పుడుంటుందో చెప్పాలంటున్నారు యష్ అభిమానులు. ప్రొడక్షన్ హౌస్ నుంచి కేజీఎఫ్ 3 ఉంటుందన్న క్లారిటీ ఎప్పుడో వచ్చేసింది. అదే క్లారిటీ ఇంకాస్త డీటెయిల్డ్ గా హీరో డైరెక్టర్ సైడ్ నుంచి కూడా కావాలంటున్నారు అభిమానులు. మరి ఈ ప్రెషర్ ని ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ప్రెసెంట్ పూరి గ్రాఫ్ అంత బాగాలేదు. ఈ టైంలో ఓ స్టార్ హీరో పూరికి డేట్స్ ఇవ్వటం అంటే రిస్క్ అనే చెప్పాలి. కానీ అలాంటి రిస్క్ చేసేందుకు రెడీ అయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఇంతకీ మక్కల్ సెల్వన్ పూరితో సినిమాకు ఎందుకు ఓకే అన్నారు? డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు ఓకే చెప్పారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. అయితే ప్రెజెంట్ పూరి ఉన్న సిచ్యువేషన్లో విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో సినిమా ఓకే చేయటం మీద ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్లోనూ చర్చ జరిగింది. ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు మక్కల్ సెల్వన్. సినిమా ఓకే చేసేటప్పుడు దర్శకుడి గ్రాఫ్ని తాను అసలు పట్టించుకోను అన్నారు సేతుపతి. కథ, దర్శకుడి కమిట్మెంట్ నచ్చితే ఆ సినిమా ఓకే చేస్తానని చెప్పారు. పూరి విషయంలోనూ అలాగే నిర్ణయం తీసుకున్నానన్నారు విజయ్ సేతుపతి. పూరి చెప్పిన కథ తనకు ఎంతో నచ్చిందని, ఇంతవరకు అలాంటి క్యారెక్టర్ చేయలేదని, అందుకే ఆ ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. కొత్త కథలు, ఛాలెంజింగ్ రోల్స్ చేయటం తనకు ఎంతో ఇష్టమన్న సేతుపతి పూరి అలాంటి కాన్సెప్ట్తో వచ్చారన్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్లో ప్రారంభించేందుకు రెడీ అవుతుంది పూరి టీం. ఈ జనరేషన్లో హీరోయిన్స్ ఫామ్లో ఉండాలంటే ఆ ఇద్దరిని చూసి నేర్చుకోవాలంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒకరు సినిమా ఉన్నా లేకున్నా ఏదో ఒక రకంగా ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంటే, మరొకరు మాత్రం తన సినిమాను ప్రమోట్ చేసేందుకు కాళ్ళకు చక్రాలు కట్టుకొని మరీ తిరిగేస్తున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీస్? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ రష్మిక మందాన. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా సూపర్ ఫామ్ లో ఉన్న ఈ భామ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటంలో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చావా, సికిందర్ సినిమాల ప్రమోషన్స్ తో డైరెక్ట్ గా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు నేషనల్ క్రష్. రిలీజ్ కు సినిమాలేవీ లేకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు ఈ బ్యూటీ. సెట్స్ మీద ఉన్న ధామా సినిమా అప్డేట్స్ ను ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటున్నారు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నైట్ షూట్స్ లో బిజీగా ఉన్నారు రష్మిక. ఆ మధ్య లొకేషన్ పిక్ ను షేర్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు నైట్ షూట్స్ వల్ల కళ్ళు ఎర్రగా మారిపోయాయంటూ సెల్ఫీ పిక్స్ షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్మిక సోషల్ మీడియాలో బిజీగా ఉంటే మరో బ్యూటీ తమన్నా ఆన్ ఫీల్డ్ అంతే బిజీగా ఉన్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఓదెలా 2 సినిమా కోసం వరుస ప్రమోషన్ ఈవెంట్స్ తో హల్చల్ చేస్తున్నారు. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా 2 ప్రాంతాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగేస్తున్నారు. యంగ్ బ్యూటీస్ కూడా చూపించని రేంజ్ లో జోరు చూపిస్తున్నారు మిల్కీ బ్యూటీ. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.